సంక్రాంతి సంబరాలకు పల్లెలు, గ్రామాలు, పట్టణాలు ముస్తాబయ్యాయి. 3 రోజుల పాటుగా జరుపుకునే పండుగ ఆదివారం నుండి మొదలైంది. పండించిన పంటను ఇంటికి చేరవేసి కుటుంబ సభ్యులతో, అల్లుళ్లతో, కూతుళ్లతో, పిల్లలతో సంబరంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ సంక్రాంతి. ప్రతి ఇంటి ముందు గొబ్బెమ్మలు, రంగురంగుల ముగ్గులు, గంగిరెద్దుల విన్యాసాలతో 3 రోజుల పాటుగా పండుగను జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. నేడు భోగి పండుగ, మంగళవారం సంక్రాంతి పండుగ, బుధవారం కనుమ పండుగలను జరుపుకుంటున్నారు. ప్రతి ఇంట పిండి వంటలతో గుమగుమలాడుతున్నాయి. పూజలు, నోములు, వ్రతాలు ఆచరించేవారు పనులలో నిమగ్నమయ్యారు. సంక్రాంతి పండుగ అంటేనే గుర్తొచ్చేది ఆకాశంలో పతంగుల సందడి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి పతంగులు ఎగరవేస్తుంటారు. ఈ రోజు హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నాయిని విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఫెస్టివల్కి యువత, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలకి పల్లెలు, పట్టణాలు, గ్రామాలు ముస్తాబయ్యాయి. 3 రోజుల పాటుగా జరిగే ఈ సంబరాలకైతే ప్రజలు సిద్ధమయ్యారు. ఈరోజు వరంగల్లోని హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయితే కైట్ ఫెస్టివల్ అయితే నిర్వహించారు. ఇక్కడ ప్రస్తుతం మనతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈరోజు ఫెస్టివల్ ఏ విధంగా జరుపుకుంటున్నారు? యువత ఏ విధంగా ఇందులో పాల్గొన్నారు? సంక్రాంతి అనగానే పతంగులు, ముగ్గులు, గారెలు, బూరెలు ఇవన్నీ కూడా చాలా ఇదిగా చేసుకుంటుంటారు. మేము ప్రతి సంవత్సరం విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తూ జరుగుతుంది. ఇందులో పలారాలు, సకినాలు, గారెలు, బూరెలు, పతంగులు ఎగిరేసుకుంటూ స్నేహపూరితమైన సంబంధాలతోటి మంచిగా బంధుత్వాలు, స్నేహాలు అందరితో కలిసి 2 రోజులు ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఇక్కడ ఈ కార్యక్రమంలో పట్టణంలో ఉన్న యువత, పెద్ద చిన్న అనే భేదం లేకుండా అందరూ కూడా పాల్గొని ఎంజాయ్ చేస్తుంటారు. చాలా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా వరంగల్ పశ్చిమ ప్రజలకు ఈ కైట్ ఫెస్టివల్ గురించి ఎలాంటి సూచనలు మీరు చేస్తారు? మనకు ఇండోర్ గేమ్స్కు ఈ సిస్టానికి అలవాటు పడిపోయి పాత నుంచి వస్తున్న ఆచారాలను విస్మరిస్తున్నారు అనేది బాధ అవుతున్నది. గతంలో 1-2 నెలల ముందటికెళ్ళి పతంగులు ఎగిరేసేది. ఇవాళ సంక్రాంతి రోజు కూడా చాలా తక్కువ అవపడుతుంటే బాధ అనిపిస్తున్నది. వీటిని మనం ఆచరించవలసిన అవసరం ఉన్నది. అది సాంప్రదాయమే అనుకోండి, ఇంకా ఏదైనా అనుకోండి అండి. మంచి గేమ్స్ ఇవి. వీటికి అలవాటు చేయవలసిన అవసరం ప్రతి ఒక్క పెద్దలపై, బాధ్యులపై ఉన్నదని చెప్పి మనం చేస్తాం. మీరు చెప్పండి మేడం, సంక్రాంతి పండుగ అంటే మహిళలకు కూడా ఒక ప్రత్యేకమైన పండుగ. మీరు ఏ విధంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు? చాలా బాగా జరుపుకుంటాం. ఓన్లీ మహిళలు చేసుకునే పండుగ ఇది ఒకటి. మగవాళ్ళు ముగ్గులేయరు కదా, మేము ఒక్కలమే ఇస్తాం కాబట్టి మాకు ప్రత్యేకమైంది ఉంది ఇది. దాంతో పాటుగా ఇంట్లో పిండి వంటలు కూడా వండుకోవడము, అందరినీ పిలవడము, చిన్న పిల్లలంటే భోగి పండ్లు పోయడము, అలాగే ఎవరైనా విననోళ్ళు ఉండేది ఉంటే కూడా ఈ భోగి పండుగ నాడు భోగి మంటలు వేస్తాం కదా, దాంట్లో సురుకులు కూడా పెడతారు. మీకు తెలియదు కావచ్చు ఇక్కడ సిటీలో, కానీ ఎవరైనా చిన్నపిల్లలు వినని వాళ్ళు ఉంటే మెల్లగా అగరబత్తి తీసుకుపోయి దానికి అంటించి వానికి తెలియకుండా ఒక సురుకు పెడతాం. అంటే దాంతో వాడికి మారుతాడు అని. అలాగే ఇవాళ ఈ కార్యక్రమం చేయడానికి విశాల్ ట్రస్ట్ ద్వారా రాజేందర్ రెడ్డి గారు చేసే ప్రయత్నం అంతా కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలి, స్నేహభావంతో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాంతో పాటుగా అంటే పిల్లలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఈ కైట్ అనేది ఎగరవేయడం ద్వారా అందరి మనస్తత్వాలు ఏంటో తెలుసుకోవచ్చు. అలాగే అందరితో కలిసిమెలిసి ఉండే మనస్తత్వం వాళ్ళకి అలవడుతుంది. ఓన్లీ సెల్ ఫోన్లు పట్టుకొని వాడు ఎక్కడో రూమ్లో కూర్చుంటే వాడికి ఏం తెలుస్తుంది? అసలు ఈ సమాజము, ఈ సంఘము, ఎవరితో కలిసి ఉండాలి, ఎట్లా ఉండాలని తెలియదు. కాబట్టి వాడు జీవితంలో ఎక్కడికి పోయినా ఎదగలేడు. అందరితో కలిసి అన్ని ఆటలు ఆడి అందరితో ఉన్నవాడు ఒక్కడు మాత్రమే వాళ్ళే ఎదుగుతారు తప్ప మరొకటి లేదు. భవిష్యత్తుకి ఇది మంచి మార్గము. పిల్లలంతా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ భావితరాలకు దీన్ని
అందించాలని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహిస్తున్న కైట్ ఫెస్టివల్ సంబంధించిన వివరాలు. గత 3 రోజులుగా అయితే ఈ ఫెస్టివల్ అయితే నిర్వహించడం జరుగుతుందని తెలుపుతుండడం జరుగుతుంది. ఈ ఫెస్టివల్లో అనేక జాగ్రత్తలు అయితే తీసుకోవాలన్నట్టు నాయని రాజేందర్ రెడ్డి గారు తెలుపుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఈ ఫెస్టివల్ అనేది ఈ రోజు నుంచి మొదలై 3 రోజులు అయితే కొనసాగుతుంది. ఈ రోజు భోగితో మొదలై రేపు సంక్రాంతి, అదేవిధంగా కనుమ ద్వారా అయితే ఈ పండుగ అయితే జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ అంటేనే మనకు గుర్తొచ్చేది ఆకాశంలో రంగురంగుల పతంగులు అయితే చిందులు వేస్తూ ఉంటాయి. ఈ సంక్రాంతి పండుగలు చిన్న పెద్ద తేడా లేకుండా అయితే ఈ కైట్ ఫెస్టివల్ అయితే నిర్వహించుకుంటారు. ఈ ప్రస్తుతం మనతో కొందరు కైట్ ఫెస్టివల్ జరుపుకునే పర్సన్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, అసలు ఈ ఫెస్టివల్ మీరు ఏ విధంగా జరుపుకుంటారు? చిన్న పెద్ద తేడా లేకుండా అయితే ఈ కైట్ ఫెస్టివల్ అయితే నిర్వహించుకుంటారు. ప్రస్తుతం ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు, ఏ విధంగా మీరు జరుపుకుంటున్నారు ఈ ఫెస్టివల్ని? ముఖ్యంగా కైట్స్ గురించి పిల్లలకు అవగాహన తక్కువగా ఉంటుంది ఈరోజు పిల్లల్లో, కాబట్టి పెద్దవాళ్ళం కూడా ముందుకు వచ్చేసి వాళ్ళతో పాటుగా ఎగరవేయడానికి ముందుకు వచ్చామండి. మేము కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది, ఎందుకంటే చాలా ప్రమాదాలు జరుగుతున్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు మీరు మీ పిల్లలకు చెప్తారు? అసలు ముందుగా మా ఇంటి వద్దనే అనుకున్నామండి. ఇంటి వద్ద అంటే మనకు అన్నీ కూడా బిల్డింగ్స్ కూడా ఉంటాయి, కరెంట్ పోల్స్ ఉంటాయి, కాబట్టి అక్కడ వద్దనే ఉద్దేశంతో గ్రౌండ్లో ఎగరేద్దామనే ఉద్దేశంతో తీసుకొచ్చాం పిల్లలు. ఓకే, ఇది విషయం ఏమిటంటే ఫెస్టివల్ అనేది కైట్స్ అనేది ఇంటి కాడ కాకుండా ఇలాంటి గ్రౌండ్లో వేసుకుంటే ప్రమాదాలు అయితే జరగకుండా ఉంటాయని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే సంక్రాంతి సంబరాలు అనేది ఇటు పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాలలో మొదలయ్యాయి. 3 రోజుల పాటుగా అయితే ఈ సంక్రాంతి సంబరాలకైతే ప్రజలు ముస్తాబయ్యారనే చెప్పుకోవచ్చు. ఇటు ఆదివారం నుంచి అయితే ఈ సంక్రాంతి సంబరాలు అయితే మొదలయ్యాయి. ఇటు చూసుకుంటే ఈరోజు నేడు భోగితో మొదలయ్యి రేపు సంక్రాంతి, అదేవిధంగా కనుమతో అయితే 3 రోజుల పాటుగా అయితే ఈ సంక్రాంతి పండుగ అయితే ప్రజలైతే జరుపుకుంటారు. ఇటు పండిన పంటనైతే ఇంటికి చేరవేసిన తర్వాత అయితే ఇటు కుటుంబ సభ్యులతో, అదేవిధంగా పిల్ల పాపలతో, అల్లులతో, కూతుర్లతో జరుపుకునే ఈ సంక్రాంతి పండుగ అనేది చాలా విశిష్టమైన పండుగ ఇటు ప్రజలు భావిస్తుంటారు. ఇటు చూసుకుంటే ఆడవారు పొద్దుగాల ఉదయంగానే లేచి ఇటు ముగ్గులు, అది రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, అదేవిధంగా ఇటు గంగిరెద్దుల విన్యాసాలతో అయితే ఈ సంక్రాంతి పండుగ అయితే మొదలు కాబోతుంది. కెమెరా పర్సన్ మధుతో మౌనీష్, NSR న్యూస్, వరంగల్.